శ్రీకాకుళం జిల్లాలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్ పీఏ మురళి ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించారు. కృష్ణదాస్ కు గత 5 ఏళ్లుగా ప్రభుత్వ పీఏగా చేసిన మురళికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో కోటబొమ్మాలి మండలం దంతగ్రామం, బుడితి లింగనాయుడిపేట, విశాఖపట్నంలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ హయాంలో మురళిపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఏసీబీ అధికారులు అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టి పెద్ద మొత్తంలో ఆస్తులు గుర్తించడం కలకలం రేపింది. జిల్లాలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్ పీఏ మురళి ఇంట్లో ఏసీబీ దాడులు ఏకకాలంలో నిర్వహించారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్. స్పందన, అవినీతి నిరోధక శాఖ ఈ రోజు చేసిన ఏదైతే సోదాలు ఉన్నాయో ఇవి ఖచ్చితంగా కలకలం రేపాయని చెప్పుకోవచ్చు. గడిచిన 5 ఏళ్లలో 2014 నుంచి 2019 మధ్య, అదేవిధంగా 2019 నుంచి 2023 మధ్య ఏదైతే ధర్మాన కృష్ణదాస్ ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ధర్మాన కృష్ణదాస్ దగ్గర ఏదైతే పిఏగా పనిచేసిన మురళి ఇంట్లో ఏకకాలంలో 6 చోట్ల, ఇటు శ్రీకాకుళం జిల్లా, అటు విశాఖపట్నం ఆటోనగర్ లో మొత్తం 6 చోట్ల కూడా ఈ రోజు అవినీతి నిరోధక శాఖ తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా ధర్మాన కృష్ణదాస్ కి అనుచరుడిగా ఉంటూ పిఏగా ఉండి ఏదైతే ఆయన గడిచిన 5 ఏళ్లలో ఎక్కువ స్థాయి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా పలు కాంట్రాక్టర్ వద్ద కూడా ఏదో డబ్బులు వసూలు చేసినట్టు కూడా కొన్ని ఫిర్యాదులు సైతం అందిన నేపథ్యం ఉందో, ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు అయితే ఈ రోజు ఉదయం 8 గంటల నుంచే మొత్తం అన్ని చోట్ల కూడా ఏకకాలంలో ఇప్పటికీ కూడా కొనసాగుతూ వస్తున్నాయి ఏదైతే ఈ తనిఖీలు. ముఖ్యంగా మురళిపై ఆదాయానికి మించి ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉన్నాయి. మురళిపై ఇప్పటికే కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో అయితే ఏసీబీ డిఎస్పీ రవణమూర్తి ఆధ్వర్యంలో కోటబొమ్మాలి మండలం ఆయన స్వగ్రామం దొంత పరిధిలోని దొంత గ్రామానికి సంబంధించి, అదేవిధంగా బుడితి పిహెచ్సిలో ఏదైతే మురళి పనిచేస్తున్నాడో ఆ మురళి పనిచేస్తున్న పిహెచ్సిలో కూడా పలు దస్త్రాలు తనిఖీలు చేసిన పరిస్థితి ఉంది. అలాగే జలమూరు మండలంలో కూడా, అదేవిధంగా లింగరాయపాట, ఈ 4 చోట్ల, అదేవిధంగా విశాఖపట్నంలోని ఆటోనగర్ లో మొత్తం 6 చోట్ల కూడా ఏసీబీ అధికారులు సంయుక్తంగా ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఇప్పటికైతే పెద్ద ఎత్తున బంగారంతో పాటు వెండి వస్తువులు, విలువైన డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకుని ఆదాయానికి మించి ఆస్తులున్న కేసు అయితే నమోదు చేసే అవకాశం ఉంది. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. స్పందన.